మరొకటి షుగర్ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు తాగొచ్చు, క్యారెట్ బీట్రూట్ జ్యూస్. క్యారెట్లు ఎక్కువ ఉండాలి, బీట్రూట్ తక్కువ ఉండాలి. అలాగే మరొకటి మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్. మిక్స్డ్ వెజిటబుల్స్ అంటే టమాటో, కీరా దోస, లేత బీర, లేత సొర, లేత బూడిద గుమ్మడి, ఇలా జ్యూస్కు పనికొచ్చాయని కలిపేయచ్చు కదా. అన్ని దొరకవు, మీకు దొరికిన 2-3 కలపండి. ఉదాహరణకి టమాటో దొరుకుతుందిగా, టమాటో కీరా దోస రెండేయండి, మిక్సీలో వేసి ఇలా అనండి, నీళ్లు పోయాల్సిన అవసరం కూడా రాదు, గ్లాసుడు జ్యూస్ వచ్చేస్తుంది. తీసుకోండి, తేనె నిమ్మరసం యాడ్ చేసి. నెక్స్ట్, ఈ షుగర్ వాళ్ళకి బాగా పనిచేస్తుందండి, వెయిట్ లాస్ వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మరొకటి లాస్ట్ వన్, గోధుమ గడ్డి రసం. 8 రోజుల వయసు ఉండేట్టుగా గోధుమ గడ్డి పెంచుకొని జ్యూస్ చేసి ఉదయం సాయంత్రం తాగండి. చాలా మెరాకిల్ రిజల్ట్స్ వస్తాయండి. జ్యూస్లన్నింటిలో కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ తెచ్చిపెడుతున్నటువంటి జ్యూస్ గోధుమ గడ్డి జ్యూస్. పుదీనా, కొత్తిమీర, తులసాకు జ్యూస్ ఎంత తేలిగ్గా ఉండేసరికి పాపులర్ అయింది. ఇది చేసుకోవాలి, పని చేయాలి, 8 రోజులు పెంచుకోవాలి. కానీ ఇదంతా క్రానిక్ ప్రాబ్లమ్స్లో, అంటే ఆపరేషన్ దశకు వచ్చినటువంటి గర్భసంచి సమస్యలు కూడా ఈ తాగి పర్వాలేదండి అంటున్నారు. నెల 15 రోజులు, 2 నెలల తర్వాత అల్ట్రా అబ్డామినల్ స్కాన్ చేస్తే నార్మల్ వచ్చేస్తూ ఉంది. ఈ ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయ్యి చాలా రకాల రిస్కులు పడుతున్నారు కదా మన వాళ్ళు. ఇవన్నీ భలే కంట్రోల్ అవుతున్నాయి. క్యాన్సర్కి కూడా మేము గోధుమ గడ్డి రసం తాగడానికి గైడ్ చేస్తున్నాం.